కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీం అహమిత్యేవ విభావయే భవానీం. వాగీజాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే ఇయం నత్వా కృతకృత్యాః స్యుః త్వం నమామి గజాననం. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీమక్షమాలాం దదానాం హస్తైనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుభ్యో నమః. గణేశాయ నమః. సరస్వత్యై నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు మనము దీర్ఘకాలికమైన పెట్టుబడులకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయోజనం కోసం కృషి చేయాలి. అలాగే ధనము సద్వినియోగం కావడం కోసం, శ్రమ కాలము ధనం సద్వినియోగం కావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది. దీనికి రాజపూజ్యం 7, అవమానం 3. గౌరవం బాగుంది. గౌరవం ఉన్నవాళ్ళు ఆ గౌరవం తగ్గకుండా ఉండడం కోసం ఇంకాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అవమానం తక్కువగానే ఉన్నా ఆ అవమానాలు కూడా ఏ కళ్ళలోనూ తీరిపోయాయి, లేకపోతే ఎవరికి కనిపించకుండా జరిగిపోయాయి అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకాస్త సౌకర్యంగా ఉంటూ ఉంటుంది అనమాట, దాన్ని అధిగమించలేని పరిస్థితిలో ఉంటే. కాబట్టి అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే మానవ ప్రయత్నంగా చేయవలసింది భగవదారాధన. తర్వాత వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలితాలను బాగా ఇస్తూ ఉంటాయి. అయితే ఆ ఫలితాలు కొంచెం తక్కువ ప్రయోజనాన్ని కలిగించేవిగా కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నష్టాలతో పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అన్ని రంగాల్లోనూ కూడా ఆధిపత్యం బాగుంటుంది. శుభమైన ఫలితాలను చూడగలుగుతారు. అయితే వ్యక్తిగత జీవితం విషయంలో, అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. కానీ అపార్థాలు వచ్చినప్పుడు కొంచెం సర్దుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయత్నం చేసేవారికి ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో మనం జోక్యం చేసుకోకుండా మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సమస్య ఉండదు. అలాగే గృహ సంబంధమైన విషయాల్లో కొంత మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు అనుకూలం అవడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.